విద్యుత్ వినియోగదారులందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఇక్కడ విద్యుత్ సమస్య పరిష్కార న్యాయస్థానంలో క్యాంప్ కోర్టు కండక్ట్ చేయడం జరిగింది. పిఠాపురంలో కోర్టు ఉన్నటువంటి విషయం చాలామందికి తెలియదు కాబట్టి, విద్యుత్ సంస్థలోనే కోర్టు ఉందనే విషయం చాలామంది తెలియదు కాబట్టి ఈ విషయం తెలియజేయాలనే ఉద్దేశంతో ఒక ఉద్దేశం. రెండోది ఏంటంటే క్యాంప్ కోర్టు కండక్ట్ చేయడం వల్ల ప్రజల నుంచి ఏ రకమైన సమస్యలు ఉంటే తెలుసుకొని వీలైతే ఆ సమస్యని ఇక్కడే విని ఇక్కడే పరిష్కారం చేసేటువంటి దిశగా చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో పిఠాపురం రావడం జరిగింది. యాక్చువల్గా లాస్ట్ మంత్ రావాల్సి జరిగింది. ఈ తుఫాన్ కారణంగా ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ వచ్చే ముందు డిగ్రీ కాలేజీలో ఒక అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేస్తాం. డిగ్రీ స్టూడెంట్స్ని అడ్రస్ చేస్తాం. వారికి యొక్క కరెంటు సమస్యలు పరిష్కారం ఎట్లాగేంటి వాళ్ళకి అవగాహన కల్పించి 1 అవర్ సేపు వాళ్ళకి క్లాస్ తీసుకుని అది అయిన తర్వాత ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ వచ్చే ముందు మేము పేపర్ ప్రకటన ఇవ్వడం యొక్క టామ్ ద్వారా ప్రజలను తెలియజేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అయితే మాకు ఈరోజు ఒకే ఒక కంప్లైంట్ వచ్చింది. అది కూడా ఏంటంటే స్మార్ట్ మీటర్ సంబంధించినటువంటిది మాకు తెలియకుండా మాకు ఎరెక్ట్ చేశారని చెప్పి దానివల్ల మాకు ఫ్యూచర్లో ఇబ్బందులు వస్తాయని ఉద్దేశించినటువంటిది రిప్రహెన్షన్ తోటి ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని కంప్లైంట్లు వచ్చినాయి కానీ వార్డెన్ జనరల్ కంప్లైంట్స్ అవన్నీ కూడాను మాకు ఎప్పుడో పట్టాలు ఎంత ఉండేవి అవన్నీ కూడా చేతుల వారి 3 తరాలు మారిపోయి ఇప్పుడు మా దగ్గరికి వచ్చింది. అది మేము అక్కడ ఇల్లు కట్టుకోవాలన్నా ఇది చేసుకోవాలన్నా కరెంట్ ఇవ్వట్లేదు. వారేమో ట్యాక్స్ రిసిప్ట్ అడుగుతున్నారు, ఇంకేమో అడుగుతున్నారు. అవన్నీ మా దగ్గర లేవు. ఆ స్థలం మటుకు మా స్వాధీనంలో ఉంది, దానికి కరెంట్ కావాలని అంటే డిపార్ట్మెంట్ వారు ఇవ్వట్లేదని చెప్పి వారి సమస్య ఇతరులాగా చాలామంది ఉన్నారని చెప్పామన్నారు. వారికి అవగాహన కల్పించాం. వారికి మళ్ళీ అప్లికేషన్ ఇండివిజువల్ అప్లికేషన్స్ ఇవ్వమని చెప్పని చెప్పడం జరిగింది. వారు అప్లికేషన్ వస్తే కనుక మేము తీసుకుని మా పరిధిలో ఉంటే కనుక దాన్ని పరిష్కారం చేయడానికి కృషి చేస్తాం. ముఖ్యంగా ఈ యొక్క విద్యుత్ వినియోగదారుల సంస్థ అనేటువంటిది ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా పనిచేస్తూ ఉంది. ఈ యొక్క డిస్ట్రిక్ట్స్ బైఫర్కేషన్ అయిన తర్వాత 5 జిల్లాలు, పాత 5 జిల్లాలు అంటే శ్రీకాకుళం నుంచి ఏలూరు వరకు ఉన్న జిల్లాలు కూడా 11 జిల్లాలు చేశారు. అంటే మా యొక్క పరిధి శ్రీకాకుళం నుంచి ఏలూరు జిల్లా వరకు కూడా మాకు టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ అంటుంది. అంతవరకు కూడా మేము ఈ క్యాంప్ కోర్టు కండక్ట్ చేసి విద్యుత్ వినియోగదారులకి అవగాహన కల్పిస్తూ వెళ్తూ ఉంటుంటాం. ఇప్పటివరకు మాకు వచ్చిన కంప్లైంట్, ఈ సంవత్సరంలో వచ్చిన కంప్లైంట్లు ఇంచుమించు 1115 కంప్లైంట్లు వచ్చినాయి ఈ సంవత్సరంలో. గతంలో తీసుకున్నట్టయితే 2020లో 177, 2021లో 200, 2022లో 256, 2023లో 536, 2024లో 567. ప్రస్తుతం ఈ నెల వరకు ఇప్పటి వరకు 1115 కేసులు వచ్చినాయి. అయితే ప్రస్తుతం ఇన్ని కేసులు వచ్చినప్పుడు కూడా మా దగ్గర పరిష్కారం అన్నీ అయిపోయినాయి. అంటే మొత్తం వచ్చిన కంప్లైంట్లు 9444 కంప్లైంట్లు వచ్చినాయి మాకు ఇంచుమించు. వాటిలో పరిష్కారం చేసినట్టు 9249 కేసులు పరిష్కారం చేసాం ఈ యొక్క సంవత్సరం వచ్చిన దగ్గర నుంచి. ప్రస్తుతం మా దగ్గర పెండింగ్ ఉన్న కేసులు 195 మాత్రమే ఉన్నాయి. మిగతా కేసులన్నీ కూడా మేము ఆర్డర్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఫోరం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యుత్ సమస్యలు ఏదన్నా కానీ సమస్య పరిష్కారం చేసుకునేటువంటి దానికి సంబంధించినటువంటి మెకానిజం ఏంటనేది తెలియజేయాల్సిన బాధ్యత మా మీద కూడా ఉంది. ఎవరికన్నా ఒక విద్యుత్ వినియోగదారుడు కానీ లేకపోతే ఎవరన్నా ఒక వ్యక్తికి ఏదైనా సమస్య ఉన్నట్టయితే ముందుగా వాళ్ళు చేయవలసిన పని ఏంటంటే టోల్ ఫ్రీ నెంబర్ అనేది ఒకటి ఉంది, విద్యుత్ టోల్ ఫ్రీ నెంబర్ 1912 1912కి ఫోన్ చేసుకుని వాళ్ళ యొక్క సమస్యని డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క అర్థం జరిగిన 1912 టోల్ ఫ్రీ నెంబర్ మెకానిజానికి చెప్పుకున్నట్టయితే వాళ్ళు దాన్ని తీసుకుని టైం నోట్ చేసుకుని ఆ యొక్క సమస్యని టైం ప్రకారం వాళ్ళు దాన్ని రిజాల్వ్ చేస్తారు. సో ఈ 1912 అనేటువంటిది ఈ టోల్ ఫ్రీ నెంబరు మెకానిజం అనేటువంటి తీసుకుంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి వేరే సెక్షన్కి వెళ్తుంది. సో సమస్య రాగానే 1912 కాల్ చేసుకోవాలనేటువంటి తెలుసుకోండి. అంటే ఏఈ గారికి చేసామండి, లైన్ ఇన్స్పెక్టర్ చేసామండి, వాళ్ళు రాలేదండి అనేటువంటిది కాదు. అక్కడ మీకు ఏ సమస్య ఉన్నా కానీ ముందుగా చేయాల్సింది 1912 కాల్ చేయండి. 1912 వాళ్ళు కనుక చేసిన తర్వాత కూడా పరిష్కారం కాకపోయినట్టయితే సమస్య తర్వాత మాకు మీరు వ్రాతపూర్వకంగా ఈ యొక్క కంప్లైంట్ అనేటువంటిది ఇవ్వాలి. మాది కోర్టు మాదిరిగా పనిచేస్తుంటుంది. దీనిలో ఇంచుమించు 4 సభ్యులు ఉంటాం. దానిలో రిటైర్డ్ జిల్లా జడ్జిగా నేను ఉంటాను. నా పేరు డాక్టర్ బి సత్యనారాయణ, రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జిని. నాతో పాటు సుబ్బారావు గారు ఉన్నారు, ఆర్థిక మెంబరు. ఇక్కడేమో ఇండిపెండెంట్ మెంబర్ గారు ఉన్నారు, మురళీకృష్ణ గారు. మాతో పాటు సాంకేతిక మెంబర్ గారు కూడా ఉన్నారు, సురేఖరాణి గారు. వాళ్ళు రాలేదు. సో మేము 4 ఉంటాం. ఈ 4 కూడా ఒక బెంచ్లాగా కాన్స్టిట్యూట్ అయ్యి ఏ సమస్య ఉన్నా కానీ మేము 4 కూడా కూర్చొని నిర్ణయాలు తీసుకుని ఆ యొక్క సమస్య పరిష్కారం అనేటువంటిది ఇస్తూ ఉంటాం. అయితే దీనిలో లిమిటేషన్స్ ఏమిటంటే ఏదైనా విద్యుత్ సమస్య వచ్చినట్టయితే వితిన్ 2 ఇయర్స్లో అంటే 2 సంవత్సరాల లోపల మా దగ్గర రావాలి. 2 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత సమస్య పరిష్కారం లేదంటే ఉంది, మామూలు కోర్టుకు వెళ్ళడమే.
సో మా దగ్గరకు మా యొక్క జ్యూరిస్డిక్షన్ ఫారం కాబట్టి ఇది లిమిటెడ్ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది మాకు. సో వితిన్ 2 yearsలో మా దగ్గరకు వచ్చినట్టయితే ఆ కేసు మేము టేకప్ చేస్తాం. పరిష్కారం అనేటిది 60 రోజుల్లో తీర్పు చెప్తాం. ఈ హీరింగ్ అనేటువంటిది కంప్లైంట్ తీసుకున్న తర్వాత హీరింగ్ అనేటువంటిది టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే చేస్తాం. సో మేము విశాఖపట్నంలో ఉంటాం, అక్కడ మీకు రావాల్సిన పని లేదు. వినియోగదారులు మేమే మీకు కాల్ చేసి వివరాలను అడిగి డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క అభ్యంతరాలు కూడా విని వాళ్ళు ఏం చెప్తారో డిపార్ట్మెంట్ వారు చెప్పింది విని కన్జ్యూమర్ చెప్పింది విని అనేది కంప్లీట్ అయిన తర్వాత 60 రోజుల్లో తీర్పుని చెప్తూ ఈ యొక్క కాపీని వాట్సాప్ ద్వారా, మెయిల్ ద్వారా, పోస్ట్ ద్వారా ఆ కాపీని మళ్ళీ వినియోగదారికి మేము పంపించడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ముఖ్యంగా యొక్క ఫారం చేసేటువంటి పని. సో ఎలాంటి సమస్యల్ని మీరు మా దృష్టికి తీసుకురావచ్చు అన్నటువంటి తీసుకున్నట్టయితే బిల్లులో లోపాలు, ఈ యొక్క కేబుల్స్ మరమ్మతు సంబంధించిన, ట్రాన్స్ఫార్మర్ సంబంధించినటువంటి కారిపోయిన మీటర్లు కానీ, వోల్టేజ్ హెచ్చుతగ్గులు కానీ, అలాగే కొత్తగా సర్వీసులు కావాలన్నా, ఎడిషనల్ లోడ్ కావాలన్నా, అలాగే సర్వీసు సంబంధించిన కన్జ్యూమర్ పేరు మార్పిడి చేయాలన్నా, ఇంకా ఏదన్నా సమస్యలు, విద్యుత్ సమస్యలు ఏదన్నా కానీ ఇలాంటి సమస్యలన్నీ కూడా మా యొక్క దృష్టికి తీసుకొచ్చినట్టయితే మేము దాన్ని మా యొక్క పరిధిలో ఉన్నట్టయితే కనుక, డిపార్ట్మెంట్ వారు ల్యాచెస్ ఉన్నట్టయితే కనుక మేము తప్పనిసరిగా వాటిని పరిష్కారం చేస్తాం. ఇంతకుముందు ఒక కంప్లైంట్ వచ్చింది. మేము కౌన్సిలర్ అంటే మా డిపార్ట్మెంట్ కౌన్సిల్కి సంబంధించినటువంటి ఏరియాలో కరెంట్ అనేటువంటిది మాకు ఇవ్వట్లేదు, చాలా సమస్యలు ఉన్నాయి. సో అక్కడ కూలంకుషంగా తీసుకున్నట్టయితే విద్యుత్ సంస్థ యొక్క ల్యాచెస్ అక్కడ ఏం కనబట్ల. వాళ్ళు ఏదో డాక్యుమెంట్ అడిగారు, మీరు ఉన్నట్టుగా ప్రూఫ్ ఏముంది, ట్యాక్స్ రిసీవ్ అడుగుతున్నారు, వాళ్ళు అడుగుతారు, అది వాళ్ళ బాధ్యత. అలాగే డాక్యుమెంట్ ఉంటే ఇవ్వండి, అది మేము తీసుకుంటాం, దాని బేసిస్ మేము కరెంట్ ఇస్తామన్నారు. సో దీనిలో ఏంటంటే డిపార్ట్మెంట్ వారు ల్యాచెస్ ఏం కనబట్ల. సో ఎవరైతే స్వాధీనంలో ఉన్నారో వాళ్ళు డిపార్ట్మెంట్ యొక్క మిగతా డిపార్ట్మెంట్, వాటి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పంచాయతీ వాళ్ళ దగ్గరికి ఇలా డాక్యుమెంట్ తీసుకొచ్చి ఇచ్చేస్తే చాలు. సో మిగతా డిపార్ట్మెంట్ లింక్ ఉన్నప్పుడు మా పరిధిలో అది ఉన్నట్టుగా కాదు. సో వేరే డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క లింక్ ఉన్నప్పుడు, వీళ్ళ యొక్క పరిధి తక్కువ ఉన్నప్పుడు అలాంటి వాటిల్లో మేము స్లోగా ఉంటాం. సో అలాంటి వాటిని కోర్టులోకి వెళ్ళి మీరు తేల్చుకోవాల్సిందే. సో దానిలో విద్యుత్ ఫారం దగ్గరికి వచ్చి మాకు న్యాయం జరగలేదంటే మా పరిధిలో ఉంటే అంటే డిపార్ట్మెంట్ వరకే మేము చెప్పగలం, కానీ బయట వాళ్ళు పంచాయతీ ఆఫీస్ ఉంది, వాళ్ళ మీద మాకు అధికారం ఉండదు. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటుంది, మాకు అధికారం ఉండదు. అలాగే ఇంకేదైనా చేపల రుజువులు ఉంటాయి, ఫిషరీ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, పొల్యూషన్ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అలాగే వేరే లింకులు ఉంటాయి. సో వాళ్ళ యొక్క ప్రమేయం ఉన్నప్పుడు మేము దానిలో ఇంటర్ఫియర్ అవ్వడానికి వెరీ స్లో. బట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్స్క్లూజివ్గా తప్పు చేస్తున్నారు, లేకపోతే వాళ్ళ పరిధి దాటారు, వాళ్ళు చేయవలసిన పని చేయట్లేదు అన్నప్పుడు ఖచ్చితంగా మేము ఇంటర్ఫియర్ అవుతాం. తప్పనిసరిగా 100% వాటికి న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం. తర్వాత ఇలాంటి కేసెస్లో డిపార్ట్మెంట్ వాళ్ళు కనుక తప్పులు కనుక కనపడినట్టయితే అలాంటి వాటిల్లో మేము నష్టపరిహారం కూడా కన్జ్యూమర్కి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సో అలాంటి కేసులు ఇంచుమించు 163 కేసుల్లో మేము నష్టపరిహారం ఇవ్వడం అనేటువంటి జరిగింది. సో దానికి 15,87,400 రూపాయల వరకు కూడా మేము నష్టపరిహారం అనేది కన్జ్యూమర్స్కి మేము ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అలాగే క్యాంప్ కోర్ట్స్ అనేటువంటి కండక్ట్ చేస్తున్నామని చెప్పాం. ఇంచుమించు 276 క్యాంప్ కోర్టులు కండక్ట్ చేయడం జరిగింది. అలాగే అవేర్నెస్ క్యాంపులు అంటే కాలేజీకి వెళ్ళడం, స్టూడెంట్స్కి చెప్తున్నటువంటి ఇలాంటివి 128 కేసులు 108 చోట్ల మేము కాలేజీకి పెట్టడం అనేటువంటిది జరిగింది. ఇది సమాచారం. ఇది కాకుండా SOP నామ్స్ అనేటువంటి ఉంటాయి, స్టాండర్డ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కరెంటు పోయిందనుకోండి, వెంటనే 191 కాల్ చేస్తారు. 4 గంటలు 6 గంటల లోపల మీ కరెంటు వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఇచ్చి తీరాలి. ఒకవేళ కనుక ఏదైనా ఇబ్బంది వాళ్ళు కనుక ఇవ్వకపోయినట్టయితే, ఏదో తుఫాను కానీ వర్షాలు కానీ అలాంటి ఏదన్నా ఉంటే తప్ప, అలాంటి సందర్భాల్లో డిపార్ట్మెంట్ ల్యాచెస్ ఉన్నట్టుగా కనుక ఉన్నట్టయితే రోజుకి 100 రూపాయలు చెప్పిన ఫైన్ అనేటువంటిది వేస్తూ ఆ అమౌంట్ మీ యొక్క కరెంట్ బిల్లు తగ్గించమని చెప్పి ఆదేశించేటువంటి అధికారం ఉంది. దాన్ని SOP నామ్స్ అంటాం, స్టాండర్డ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్. సో డిపార్ట్మెంట్ వారు స్టాండర్డ్ ఆఫ్ SOP నామ్స్, ఇది షెడ్యూల్ 9/13 అంటాం 2013. అలాగా ఈ SOP నామ్స్ అనేవి ఉంటాయి. ప్రతి దానిలో కూడా అలాగే ఫ్యూజ్ ఆఫ్ కాల్ సంబంధించి వోల్టేజ్లో ఎక్కువ తక్కువలు ఉన్నా, ట్రాన్స్ఫార్మర్ వీధి ట్రాన్స్ఫార్మర్ కాలిపోయినా, కొత్త సర్వీసులు ఇవ్వడంలో జాప్యం జరిగినా, ఏజిఎల్ సర్వీస్ కనెక్షన్ ఇవ్వడానికి నిరాకరించిన, ఇలాంటివి ఏదన్నా కానీ ప్రతిదానికి కూడా టైం బౌండ్ అనేటువంటి టైం దాటిపోతే ఆ యొక్క షెడ్యూల్ ప్రకారం SOP నామ్స్ అప్లై అవుతాయి. తద్వారా కన్జ్యూమర్ కానీ కంప్లైంట్ ఎవరితో వాళ్ళకి నష్టపరిహారం డిపార్ట్మెంట్ వాళ్ళే ఇవ్వాల్సిన సందర్భాలు ఉన్నాయి. సో అవి కూడా SOP నామ్స్ పరిధిలోకి వస్తాయి కాబట్టి ఇవి కూడా కన్జ్యూమర్స్ తెలుసుకుంటే మంచిది. తద్వారా క్వశ్చన్ చేసినటువంటి అధికారం వాళ్ళకి ఉంటుంది. సో ఇవి మౌలికంగా కొన్ని విషయాలు. సో కోర్టులో ఏదైనా విషయం కనుక ఉన్నట్టయితే కనుక అలాంటి విషయంలో మేము ఇంటర్ఫియర్ కాము. అంటే ఒక ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులు ఉంటారు, స్థలం గురించి ఏదో ఇంటి గురించో తగాదా పడుతుంటే కోర్టులో వేస్తారు. దానికి కరెంట్ తీసేయమని కానీ లేకపోతే ఉంచమని కానీ కొంతమంది మా దగ్గరికి వస్తూ ఉంటారు. సో అలాంటి సందర్భంలో కూడా మేము కోర్టులో ఉంది కాబట్టి అలాంటి విషయాల్లో మేము ఇంటర్ఫియర్ కాము.
సో 2 సంవత్సరాల లోపల మా దగ్గర రావాలి. కోర్టులో ఇంటర్ఫియర్ అని కోర్టు యొక్క పరిధిలో ఉండకూడదు. వేరే కోర్టులో ఎక్కడ మ్యాటర్ కానీ హైకోర్టులో కానీ కింద కోర్టులో కానీ ఎక్కడ ఉన్నట్టయితే కనుక వాటిని మనం ఎంటర్టైన్ చేయాలి. అలాగే థెఫ్ట్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పి అంటాం. అంటే ఎక్కడన్నా బయట ఏదైనా ఫంక్షన్ జరుగుతుంటే సోషల్ ఫంక్షన్స్ వైఫ్ ఎనర్జీ ప్రిఫర్ ఆఫ్ ఎనర్జీ అంటాం. అలాంటి కేసుల్లో కూడా మేము ఇంటర్ఫియర్ కావాలి. అలాగే కేటగిరీ చేంజ్ చేసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డొమెస్టిక్ తీసుకుంటారు, వాళ్ళు కమర్షియల్ వాడేస్తారు. ఇండస్ట్రీ తీసుకుంటారు, కమర్షియల్ వాడేస్తారు. అగ్రికల్చర్కి తీసుకుంటారు, కమర్షియల్ వాడేస్తుంటారు. సో అలాంటి కేసులు కూడా అసెస్మెంట్ చేస్తుంటారు వాళ్ళు డిపార్ట్మెంట్ రూల్స్ ప్రకారం. సో అలాంటి కేసుల్లో కూడా మేము ఇంటర్ఫియర్ కావాలి. సో ఇవి మాకు ఉంటున్న పరిధి. బట్ జనరల్గా ఏమిటంటే ఏదన్నా సమస్య వచ్చినట్టయితే ఖచ్చితంగా మీరు ఈ యొక్క ఫారంను ఉపయోగించుకోండి. కోర్టుకు వెళ్లే ముందు ఫారంను ఆశ్రయించండి. 60 రోజులు తీర్పు చెప్తాం. ఒకవేళ మీకు వ్యతిరేకంగా ఉందనుకోండి, అప్పుడు మీరు అలాగే కోర్టుకు వెళ్ళవచ్చు. అయితే ఇంటర్నల్ మెకానిజం ఏంటంటే 191 కాల్ చేయడం అనేది ఫస్ట్ స్టెప్. రెండోదేమో మా యొక్క గ్రీవెన్స్కి రావటం. మా అడ్రస్ అండి చైర్పర్సన్ కన్జ్యూమర్ గ్రీవెన్స్ రిడ్రెసల్ ఫారం CGRF అంటాం. APEPDCL కార్పొరేట్ కార్యాలయం 3వ అంతస్తు ATC బిల్డింగ్ విశాఖపట్నం 13. ఈ అడ్రస్కి మీరు రిటర్న్గా కంప్లైంట్ ఇవ్వాలి. ఒకవేళ కనుక మేము ఇచ్చినటువంటి తీర్పు మీకు నచ్చకపోయినట్టయితే విద్యుత్ అంబుడ్స్మన్ చెప్పి విజయవాడలో ఉంటారు. వారికి మీరు కనుక కంప్లైంట్ ఇచ్చినట్టయితే దాన్ని వారు మళ్ళీ మేము చేసినటువంటి మిస్టేక్స్ ఏమైనా ఉన్నట్టయితే కనుక వాటిని వాళ్ళు సరి చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇది విద్యుత్ అంబుడ్స్మన్ ఎక్కడ ఉంటుంది? విజయవాడలో ఉంటుంది. ప్లాట్ నెంబర్ 38 కేసీనేని పరిపాలనా కార్యాలయం ప్రక్కన ఉందండి. శ్రీరామచంద్ర నగర్, మహానాడు రోడ్డు, విజయవాడ 8. సో విద్యుత్ వినియోగదారులకు సంబంధించినటువంటి ఈ యొక్క మెకానిజాన్ని అంటే 191 కాల్ చేసుకోవటం, పరిష్కారం కాకపోతే విద్యుత్ వినియోగదారులు CGRF రావటం, అక్కడ కూడా మీకు పరిష్కారం దొరకకపోతే విద్యుత్ అంబుడ్స్మన్కి వెళ్ళడం, అక్కడ కూడా మీకు కాకపోతే నెక్స్ట్ హైకోర్టుకి వెళ్ళడమే. సో మధ్యలో ఏ కోర్టుకి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో దిస్ ఈజ్ మెకానిజం. ఈ మెకానిజాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి మీడియా మిత్రుల ద్వారా విద్యుత్ వినియోగదారులు అందరూ కూడా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. జై హింద్. నమస్తే అండి. నా పేరు ప్రభాకర్. నేను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ APEPDCL పెద్దాపురం అండి. అంటే APEPDCL పెద్దాపురం అంటే పెద్దాపురం కాన్స్టిట్యున్సీ, పిఠాపురం కాన్స్టిట్యున్సీ జ్యూరిస్డిక్షన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అండి. ఇప్పుడు కన్జ్యూమర్ సర్వీస్లో భాగంగా ఇవాళ పిఠాపురం సబ్స్టేషన్ ప్రాంతంలో చైర్మన్ కన్జ్యూమర్ గ్రీవెన్స్ రిడ్రెసల్ ఫోరం వారి మెంబర్లు వచ్చి కన్జ్యూమర్ గ్రీవెన్సెస్ మీద కోర్టు నిర్వహిస్తున్నారండి. ప్రజలకి ఏ సమస్యలు, కరెంటు మీద ఏ సమస్యలు ఉన్నా వారి దగ్గర అప్లికేషన్ సమర్పిస్తే వాళ్ళకి తగిన న్యాయం చేకూరుస్తారండి. వారి నుంచి మాకు ఇస్తారు. మేము దానికి వెంటనే తగిన పరిష్కారం చేసి వితిన్ టైం మేము కోర్టు వారికి తెలియజేస్తాం. వారి ద్వారా ఎవరైతే కంప్లైంట్ పెట్టారో వాళ్ళకి గ్రీవెన్స్ రిడ్రెస్ రావడం జరుగుతుందండి. ఇది పీరియాడికల్గా సబ్ డివిజన్ వైజ్ చేస్తూ ఉంటారండి. పిఠాపురం సబ్ డివిజన్కి ఇక్కడ పెట్టారు. ఇదివరకు లాస్ట్ ఇయర్ కూడా మనం పిఠాపురం సబ్ డివిజన్ ఈ కార్యక్రమం జరుపుకోవడం, అందులో సుమారుగా 20 దాకా కంప్లైంట్లు వస్తే అవన్నీ రిట్రెస్ చేయడం జరిగిందండి. అలాగే సామర్లకోటలో తర్వాత కండక్ట్ చేశారు. అక్కడ అన్ని వచ్చిన గ్రీవెన్సెస్ అన్ని రిట్రెస్ చేశాం. ఇప్పుడు పిఠాపురంలో మళ్ళీ ఈ సంవత్సరం చేస్తూ ఉన్నారండి. ఇదే కాకుండా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వైజాగ్ కార్పొరేట్ ఆఫీస్ కార్యాలయంలో చైర్మన్ CGRF వారి కార్యాలయం ఉందండి. దాని తాలూకా ఫోన్ నెంబర్లు, వాట్సాప్, ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ బ్యానర్లో మేము తెలియజేసాం. ప్రజలు ఎవరైనా సరే దానికి వారి సమస్యలు తెలియజేసుకోవచ్చు. అదే కాకుండా మా ఆఫీసులో ఎప్పుడైనా ఏ సమస్య వచ్చినా వెంటనే మేము పరిష్కారం చేస్తామండి. మా ఆఫీస్ కూడా సామర్లకోటలో ఉంది. ఏ పరిష్కారం వచ్చినా నా నెంబర్ కూడా అందరికీ అందుబాటులోనే ఉందండి. ఆ నెంబర్కి ఫోన్ చేసినా మేము వెంటనే తక్షణమే దాన్ని పరిష్కరిస్తాం. స్మార్ట్ మీటర్ల మీద ప్రజలకు సరైన అవగాహన లేకుండా కొన్ని చోట్ల వద్దని, కొన్ని చోట్ల వేయొద్దని అనేసి అంటున్నారు. దాని మీద మీరు ఏం చెప్తారు సార్? అంటే స్మార్ట్ మీటర్లు అంటే మనం టెక్నాలజీ అప్గ్రేడేషన్లో భాగంగా పూర్వం మెకానికల్ మీటర్లు ఉండేవండి. మెకానికల్ మీటర్లు ఉంటే డిజిట్స్ కనపడి తిరుగుతూ ఉండేవి మీటర్లు. ఆ తర్వాత అడ్వాన్స్ అయిన తర్వాత మనం ఎలక్ట్రానిక్ మీటర్లు పెట్టడం జరిగిందండి. రీడింగ్ తీయడంలో తప్పులు ఏం జరగకుండా ఉండడం కోసం IR పోర్టుతో స్కానింగ్ చేసి రీడింగ్ తీసుకోవడం జరిగింది. అలా టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్లో భాగంగా ఇప్పుడు స్మార్ట్ మీటర్లు పెడుతున్నాం. స్మార్ట్ మీటర్లు అనేది మనం ఎలాగైతే పాత మొబైల్ ఫోన్ నుంచి ఇప్పుడు స్మార్ట్ ఫోన్కి మారేమో అలాగే మారుతున్నాం. దీనివల్ల అడ్వాంటేజెస్ కానీ డిసడ్వాంటేజెస్ ఏమన్నా. ఇది వరకు ఏదైనా కన్స్యూమర్కి మీటర్ ఎక్కువ తిరిగిందో తక్కువ తిరిగిందో నెలాఖరిని బిల్లు వచ్చినప్పుడే తెలిసేది. ఇప్పుడు ఈ స్మార్ట్ మీటర్లు పెట్టడం వల్ల ప్రతి క్షణం, ప్రతి గంట వాళ్ళు మన ఈస్టర్న్ పవర్ మొబైల్ యాప్లో ఎంత కరెంటు కాలుస్తున్నాం, ఎంత కరెంటు తిరుగుతుంది, మనకి ఎంత బిల్లు వస్తుంది అనేది స్పష్టంగా తెలుసుకునే అవకాశం వచ్చింది. కాబట్టి ఇది చాలా మనం అందరం ఆహ్వానించవలసిన పరిణామం. కొంతమంది తెలియక ఇందులో ఏదో నష్టం అనుకుంటున్నారు, కానీ ఎటువంటి ఇబ్బంది లేదండి. ఏ మీటర్ ఎక్కువ తిరిగిందని మీకు ఎప్పుడు అనిపించినా మీరు వెంటనే కంప్లైంట్ చేయొచ్చు. మేము వెంటనే మీటర్ టెస్ట్ చేస్తాం, దానికి తగిన పరిష్కారం సూచిస్తాం. అంటే కొంతమంది ఇచ్చిన ఇంట్లో ఉన్న వారి సంతకం తీసుకుంటాం. చైన్ స్లిప్ ఉంటుంది, చైన్ స్లిప్ మీద మీటర్ బార్చిన వారి సంతకం ఉంటుంది. అలా ఎక్కడైనా జరగలేదని తెలియజేస్తే ఇప్పుడు వాళ్ళకి తెలియజేసి వాళ్ళ సంతకాలు తీసుకుంటామండి. కన్స్యూమర్కి ఏ విధమైన నష్టం లేదు. నేను మీ అందరికీ కూడా మీడియా ముఖంగా నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే దీనివల్ల ఉపయోగమే కాబట్టి మీరు కూడా వీలైనంత వరకు ఈ మెసేజ్ తీసుకెళ్ళవలసిందిగా నేను అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. దీనివల్ల నష్టం లేదు. ఏదైనా ఉంటే మీరు ఇమీడియట్గా మా దృష్టికి తీసుకురండి. నా నెంబర్ కూడా 83381809.
ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయండి, నేను ఎప్పుడైనా స్పందిస్తాను, వెంటనే దానికి తగిన పరిష్కారం.